బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మిత్రులారా, మనం చూస్తున్నది కపిల్ధార్ మన్మస్వామి క్షేత్రం. ఇది బీడ్ జిల్లాకు 16 కిలోమీటర్ల దూరం మాంజర్ సుమ అనే గ్రామ ప్రాంతంలో ఉంటుంది. చుట్టూ కొండలు మధ్యలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది. పూర్వం ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం అని చెప్తారు. అయితే ఇక్కడ మహారాష్ట్ర వాసి అయినటువంటి శ్రీ సంత శిరోమణి మన్మథ స్వామి గారు 16వ శతకం లోపల ఈ ప్రాంతం లోపలి వచ్చి అతను స్వయం ప్రకాశము, గురుగీత, పరమరహస్యము, అనుభవానంద గ్రంథములు ఇవన్నీ వీరశైవుల మతోద్ధరణ కొరకు మరియు మానవ సమాజం కొరకు, మానవోద్ధరణ కొరకు సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథములను అంటే స్కంద పురాణంలో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క సంవాదమును ఇతను మహారాష్ట్రలో మరాఠీ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఓవి రూపంగా రాసి దాన్ని ప్రచారంలోకి తెచ్చిన ప్రాంతం. మరియు ఇదే ప్రాంతంలో అతను చిన్న వయసు లోపలనే స్వయం అంటే సజీవ సమాధిగా అయిపోయిందన్నమాట. ఇక్కడనే అదే ప్రాంతం, అందుకే ఈ ప్రాంతము అంత ప్రసిద్ధిగా పోయింది. అయితే ఈ ప్రఖ్యాతమైనటువంటి ఈ పుణ్యక్షేత్ర స్థలమును అంటే సుమారు ఒక 60-70 ఏళ్ళ క్రితము అహ్మద్పూర్ అప్పగారు అయినటువంటి డాక్టర్ శివలింగ శివాచార్య గారు ఇక్కడ ఈ ప్రాంతంను కనిపెట్టి అప్పటి నుండి ప్రతి శివరాత్రికి, మాస శివరాత్రికి అక్కడికి వెళ్తూ ఆ ప్రాంతం గురించి పరిశోధించి సాక్షాత్తు కార్తీక స్వామి అవతారమైనటువంటి సంత శిరోమణి మన్మస్వామి గారి యొక్క ఉత్సవములను జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరము కార్తీక మాసం లోపల కొన్ని వేల లక్షల కొద్ది సంఖ్యలో జనాలు వచ్చి ఆ ప్రాంతంలో ఆ కపిల తీర్థంలో స్నానమాచరించి అక్కడ స్వామివారిని దర్శించుకొని తమ జీవితంను ధన్యం చేసుకుంటారు. ఇటువంటి పుణ్యక్షేత్రమును ప్రతి ఒక్కరూ వచ్చి తిలకించి చూసి కృతార్థుడు అవుతారని నేను కోరుచున్నాను. ఈ చుట్టూ కొండలు, వాటి నడుమ ఈ యొక్క కపిలధార క్షేత్రం. ఇక్కడనే పాండవులు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు పంచకుండములు ఇక్కడ స్నానం చేశారని కూడా చెప్తారు. అందరికీ నమస్కారములు. జై హింద్. భారత్ మాతాకి జై.